ఘటోత్కచుడి పైన యూజ్ చేసిన ఆయుధం, శక్తి ఆయుధం ఏంటి సార్ అది కర్ణుడు? ఇప్పుడు అర్జునుడి యొక్క క్వాలిటీని చెప్పడం కూడా ఇదొక సందర్భం. వీళ్ళు కర్ణుడు ఇప్పుడు ఈ జన్మలో ఎలా పుట్టాడు, కుంతీదేవికి ఇచ్చాడు సహస్ర కవచాలు, సహస్ర కవచం వచ్చింది కదా, ఒక కవచం వచ్చింది, కవచ కుండల సహజ కవచ కుండలాలతో పుట్టాడు. కుండలాలు కవచం అంటే ఇక దానికి ఎవరు తొలగించలేరు, అందువలన అది కష్టం. అందుకని ఇంద్రుడు ఏం చేస్తాడంటే తన అంశతో పుట్టినటువంటి అర్జునుడిని జగదేక వీరుని చేయాలి, మరి దేవతల రాజు కదా ఆయన, ధర్మంని గెలిపించాలి అనేటటువంటి ఉద్దేశంతో దేవతలందరూ కూడా ఎప్పుడూ ప్లాన్ చేస్తూ ఉంటారు. దాంట్లో కొంచెం కుట్రలు ఉంటాయి, తప్పవు. అప్పుడు ఇంద్రుడు ఏం చేస్తాడంటే, అరే బాబు వీడు కవచకుండలాలున్నాయి, మా అబ్బాయి గెలవలేడు అర్జునుడు, అందుకని ఈ కవచకుండలాలు పీకి పడేస్తే సరిపోతుంది అని చెప్పేసి ఇతను మరి ఆ దుర్యోధనుడు వాళ్ళతో కలిశాడు కదా, అందుకోసం ఆయన ఏం చేస్తాడంటే ఒక బ్రాహ్మడి వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చి నీ దానం కర్ణుడు కదా అయినా, ఎంత గొప్ప దానం అంటే మామూలు దానం కాదు, ఆయనకి సహజ లక్షణం అది. అందుకని ఆయన నీ కవచకుండలాల్ని నీకు ఇచ్చేసేయని అడుగుతాడు. అప్పుడు ఆయన ఏమంటాడు, అంతకంటే ముందు సూర్యుడు వచ్చి వార్నింగ్ ఇస్తాడు. సూర్యుడు వచ్చి ఏం చెప్తాడంటే, రేపొద్దున్న ఇంకొంచెంసేపు రాబోతున్నాడు, ఇంద్రుడు రాబోతున్నాడు, నువ్వు ఇవ్వకు నాయన అని చెప్తే, చిచ్చి నా వ్రతంలో లేదది, అడిగిన వాళ్ళకి ఇవ్వకపోవడం అనేది లేదు, నేను ఇచ్చేస్తాను డాడీ అని చెప్తాడు. నిజంగానే ఆయన వెళ్ళిపోయిన నెక్స్ట్ నిమిషంలో ఇంద్రుడు వస్తాడు, అడుగుతాడు, ఆయన కవచకుండలాలు చీల్చేసేలాగా ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత ఇంద్రుడు ఏమనుకుంటాడంటే, అబ్బా నా కొడుక్కి మంచిగా పీడ పోయింది, ఇంకో నా కొడుకే విజయం అని చెప్పేసి వెళ్ళి వాళ్ళ అబ్బాయికి చెప్తాడు ఇంద్రుడు, ఎవరికి, అర్జునుడికి. వెళ్ళి నాయన ఇంక నీకేం ప్రాబ్లం లేదంటే అతనెంత బాధపడతాడు. ఇక్కడే అర్జునుడి క్యారెక్టర్ తెలుస్తుంది. అర్జునుడు ఏమంటాడంటే, ఎంత పని చేసావు తండ్రి, తప్పు, ఒక బలహీనుడి మీద నేను యుద్ధం చేసి మోసంతో నా కవచకుండలాలు తీసేసి, ఒక బలహీనుడు స్పర్ధయేవ వర్ధతే విద్య, ఇద్దరి మధ్య పోటీ ఉండాలి, అందువలన ఇద్దరు సమానమైనటువంటి పరాక్రమవంతులై ఉండాలి, అప్పుడు దెబ్బకి దెబ్బ అని ఉంటుంది. ఇంద్రుడు ఆయనకు తెలుసు, అర్జునుడికి తెలుసు ఎవరు కర్ణుడు తనకు సమవుజ్జి అని, అలాగే అర్జునుడు సమవుజ్జి అని కర్ణుడికి తెలుసు. అయితే సమవుజ్జి ఉండాలి, నువ్వు ఎంత పని చేసావు, ఒక బలహీనుడి మీద యుద్ధం చేశానని చరిత్ర నన్ను చెప్పుకుంటుంది, బలహీనుడిని చేసి చంపావని, తప్పు చేసావు అని చెప్పేసి ఆయనే రికమెండ్ చేస్తాడు, వెళ్ళి నన్ను చంపే ఆయుధాన్ని ఇవ్వు అని రికమెండ్ చేస్తాడు అర్జునుడు. అంటే తన చావుకు తానే ముహూర్తం పెట్టుకున్నాడు అర్జునుడు, అంత గొప్పవాడు అర్జునుడు. అప్పుడు ఆయన వచ్చేసి ఇంద్రుడు ఏం చేస్తాడంటే వాసవి శక్తి అనేటటువంటి ఒక ఆయుధాన్ని ఇస్తాడు. ఈ ఆయుధం ఇంద్రుడి దగ్గరే ఉంటుంది. ఈ ఆయుధాన్ని శక్తి ఆయుధం అని అంటాం. అది ఒక్కసారే ప్రయోగించాలి, ఎవరి మీదైనా సరే. ఒక్కసారే ప్రయోగిస్తే అది ఒక ప్రయోగం అయిపోయింది అనుకో, మళ్ళీ ఇంద్రుడికి చేరిపోద్ది, ఇంక మళ్ళీ రెండోసారి ప్రయోగించడానికి కుదరదు. కాబట్టి ఇక్కడ ఈయన ఏం చేస్తాడంటే, కర్ణుడు ఈ ఆయుధాన్ని, శక్తి ఆయుధాన్ని అర్జునుడిని చంపడం కోసమే పెట్టుకుంటే ఇదంతా కృష్ణుడికి తెలుసు కదా, అర్జునుడు ధర్మం కోసం పోరాడుతున్నాడు, మరి కర్ణుడేమో అధర్మం వైపు ఉన్నాడు. ఎవరిని రక్షిస్తాడు? దేవుడు పరమాత్మ కృష్ణుడు, ధర్మాన్ని. అందువలన అప్పుడు ఏం చేస్తాడంటే, ఈ ఆయుధాన్ని ఏమైనా సరే తీసి పడేద్దాం, ఇది కూడా ఖర్చు చేయించేద్దాం, అప్పుడు అర్జునుడు సేఫ్ సైడ్ అని. అప్పుడు దాకా కృష్ణుడు ఏమి హ్యాపీగా ఏం ఫీల్ అయిపోవట్లా, ఎప్పటికప్పుడు టెస్ట్ చేస్తూ చెక్ చేసుకుంటూ ఒక్కొక్క అడ్డంకుల్ని తొలగించుకుంటూ వస్తున్నాడు. అప్పుడు ఈ ఘటోత్కచుడిని దింపుతాడు, భీముడి కుమారుడైనటువంటి ఘటోత్కచుడు. అతనికి రాత్రిపూట విపరీతమైన బలం, రాక్షసులకి హిడింబి భీముడికి పుట్టాడు. అతను వచ్చి మొత్తము సగం సైన్యాన్ని ఆయన నాశనం చేసేసి అంత లెవెల్లో చేస్తుంటే, వీడబడరా బాబు అని చెప్పి దుర్యోధనుడు కంగారు పడిపోయి వేసే ఆయుధం వేసేయంటే, శక్తి ఆయుధం వేసేయంటే, కర్ణుడు ఏమంటాడు, ఇది నేను అర్జునుడి కోసం రిజర్వ్ చేశాను, నేను వేయను, ఉంచుతానన్నాడు. లేదు నువ్వు వేసేసారా బాబు, తర్వాత సంగతి తర్వాత చూసుకుందామంటే అప్పుడు ఆయుధాన్ని వేసేసాడు. వేసేసినప్పుడు ఆయుధం ఏమైంది, అర్జునుడు ఘటోత్కచుడు చనిపోయాడు. ఒక మహావీరుడిని కోల్పోయినా ధర్మాత్ముడైనటువంటి అర్జునుడిని మనం దాచుకున్నాము అని చెప్పేసి రక్షించాను అనే తృప్తి కృష్ణుడికి ఉంది. అందువలన ఇక్కడ బ్రాడ్ మైండ్ లేదు కర్ణుడికి. ఏది తనకు కనుక అవకాశం రెండోసారి కనుక ఉండుంటే వేసేద్దుడేమో. అయితే అతనికి మళ్ళీ ఈ యొక్క నిజంగానే కనుక అతనికి బ్రాడ్ మైండ్ ఉంటే ధర్మం వైపే ఉంటాడు కదా, పరమాత్మ సాక్షాత్తు కృష్ణుడే అటువైపు ఉన్నప్పుడు అతను నాకు ఆబ్లిగేషన్స్కి ఎవరు లొంగరు. ఏంటిది, అప్పుడు నాకు రాజ్యాన్ని ఇచ్చాడు, నాకు అంగరాజ్యాన్ని ఇచ్చాడు, నన్ను రాజుని చేశాడు, నాకు గౌరవాన్ని ఇచ్చాడు అని చెప్పి ఎవడైనా అధర్మం వైపు ఉంటాడా? ఉండడు ఎవడు కూడా.